ఒక దొంగ కాని చివరికి మోక్షం పొందాడు. ఎలా? ఒక చీకటి రాత్రి ఒక దొంగ అడవిలో ప్రాణాల కోసం పరిగెడుతున్నాడు. అతని వెనకాల ఒక పులి భయంకరంగా వెంబడిస్తోంది. దారిలేక అతను ఒక పెద్ద చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. కింద పులి అతను దిగే వరకు వేచి ఉంది. నిద్రపోతే పడిపోతాననే భయంతో అతను చెట్టులోని ఆకులను కోసి కింద వేస్తూ ఉన్నాడు. కాని అతనికి తెలియదు, ఆ చెట్టు కింద ఒక శివలింగముంది. అతను వేస్తున్నవి బిల్వ ఆకులు. అలా రాత్రంతా తెలియకుండానే అతను శివుడికి పూజ చేశాడు. ఉదయం అయ్యేసరికి పులి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. అప్పుడే శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడన్నాడు, నీకు తెలియకపోయినా నువ్వు నన్ను భక్తితో పూజ చేశావు. దొంగ ఆశ్చర్యంతో శివుడి పాదాలపై పడిపోయాడు. శివుడు అతన్ని ఆశీర్వదించాడు. అతని పాపాలు నశించాయి. అతనికి మోక్షం లభించింది. నీతి: భక్తి నిజమైనదైతే తెలియక చేసిన పూజ కూడా దేవుడికి చేరుతుంది.